పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రేమ అంటే ఏంటి అసలు? టీనేజ్ లవ్, ఈ వర్డ్ మనం తరచుగా వింటున్నాము. 9th క్లాస్లో సూసైడ్లు, 8th క్లాస్లో సూసైడ్లు, 10th క్లాస్ పిల్లలు క్లాస్ రూమ్లోనే కూర్చొని ఒకరినొకరు చూసుకోవడం, అది స్కూల్ టీచర్స్ దాకా, ప్రిన్సిపల్స్ దాకా, ఇంటి దాకా వెళ్ళి గొడవలు అవ్వడం, వాళ్ళని స్కూల్ మాన్పించేయడం. అసలు ఎటుపోతుంది సమాజం? ఈ టీనేజ్ లవ్ అంటే ఏంటి? అసలు టీనేజ్ లవ్కి ఎందుకు గురవుతారు? ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, ఇంకా మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యామ్, రీసెంట్గా మా రిలేటివ్స్లోనే చూశాను, సంహవ్ ఇలా చేశారు, మాట్లాడుతున్నారు అని చెప్పి తనని స్కూల్ కూడా మాన్పించడం, ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఏంటి, వాళ్ళకి పేరెంట్ లవ్ దొరకట్లేదా, లేకపోతే చెప్పేవాళ్ళు లేరా? అసలు లవ్ అంటే ఏమనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. తన్ని కూర్చోబెట్టి మాట్లాడితే కూడా తన దగ్గర ఒక ప్రాపర్ ఆన్సర్ లేదు, ఎందుకు ఇలా చేసావు అంటే. మేబీ వాళ్ళకి తెలిసి తెలియని వయసు. మరి దీన్ని పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి అంటారు? అంటే వాళ్ళకి అసలు అది లవ్ అని వాళ్ళకి తెలియదు. అది లవ్ కూడా కాదు, వాళ్ళకి కలిగేది లవ్ కాదు, ప్రేమ అనేది. ప్రేమ అంటే పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదు, ఆ చిన్న చిన్న పిల్లలకి 7th క్లాస్ 6th క్లాస్ నుంచే మొదలు పెడుతున్నారు. అది ప్రేమ కానే కాదు. ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఎర్లీగా మెచ్యూర్ అవ్వడము, హార్మోన్స్ ముందుగానే వాళ్ళకి వర్క్ చేయడము, ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి చేంజెస్ కాదు, కొత్తగా వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటాయి లోపల నుంచి. ఆ హార్మోనల్ ఫీలింగ్స్ కానీ, హార్మోన్స్ వల్ల బాడీ డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది. అది జరిగినప్పుడు కెమికల్ రియాక్షన్ లోపల, అది ఎవరు కూడా నేర్పేది కాదు అది. ఆ సమయంలో వాళ్ళు ఒక సినిమా చూసినా, ఒక ఇద్దరిని చూసినా, ఒక కపుల్ని చూసినా, ఇంట్లో అమ్మా నాన్నని చూసినా, చుట్టాలు ఎవరన్నా ఇంటికి వచ్చినా, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు, అలాంటి వాళ్ళని ఎవరిని చూసినా వీళ్ళకి కూడా అటువంటి ఫీలింగ్సే కలుగుతాయి. కలిగినప్పుడు ఏ వయసు అబ్బాయి కనిపించినా సరే, అంటే వయసులో ఉన్న ఏ అబ్బాయి కనిపించినా సరే, ఆ అబ్బాయి తోటి ఆ అబ్బాయి అందంగా ఉండనివ్వకపోని ఒక అట్రాక్షన్ అనేది కలుగుతుంది. ఏదో కొంచెం మాట్లాడాలి, అతను కూడా తన వైపు చూసి నవ్వాలి అని, తను అందంగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం. అఫ్కోర్స్ ఇది అబ్బాయిల్లో కూడా ఉంటుంది. ఆ వయసులో మేమే అందంగా ఉన్నాము, తర్వాత అందరూ మమ్మల్నే చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అటెన్షన్ సీకర్స్. అవును. ఏంటంటే వాళ్ళకి అప్పుడప్పుడే బాడీ గ్రో అవుతూ ఉంటుంది, ఫేస్ కూడా కంప్లీట్గా ఒక పరిపక్వత అనేది ఉండదు వాళ్ళ ఫేసుల్లో. అప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు చుట్టాలు అనేవాళ్ళు వస్తారు, ఏంటి ఇది ఇలా ఉంది, ఇది పొడుగవదా, ఇదేంటి ఇది, ఇది ఏదో సంథింగ్ ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటారు పిల్లలు మీద చుట్టాలు అనేవాళ్ళు వస్తే. దాంతో వీళ్ళకి ఒక గిల్టీ వస్తుంది, నేను ఇలా ఉన్నానా, అమ్మో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు నా వెంకే చూస్తున్నారేమో, రోడ్డు మీద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, నా వైపే చూస్తున్నారేమో, నన్ను వెక్కిరిస్తారేమో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనక నుంచి అమ్మాయి లావుగా పొట్టిగా ఉందనుకుందాము, ఇంట్లో ఎవరో అంటారు, ఆ వయసు చిన్నదే, 11 ఏళ్ళు 12 ఏళ్ళు 11 అలా ఉంటుంది వయసు. వాళ్ళు ఇంకా ఎదగాలి, ఎదిగే కొద్దీ సన్నపడతారు, అందాలు మారుతాయి, ఇవన్నీ పాపం ఆ వయసులో వాళ్ళకి తెలీదు. ఆ వచ్చిన పెద్దవాళ్ళు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, వచ్చిన చుట్టాలైనా సరే, పిల్లల ముందు అందుకే మాట్లాడకూడదు. ఏమో బాగా చదువుతున్నావరా, ఏంటి చిక్కిపోయావనో అలాంటివి మాట్లాడాలి, కానీ బాగా ఆడుకుంటున్నావా, నీకు ఏ ఆటలు ఇష్టము, ఏ ఫుడ్ అంటే ఇష్టం, అలాంటి పిల్లలకి సంబంధించిన మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఇదేంటి ఇలా ఉంది, మన చుట్టాల్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు గుర్తుందా, అబ్బో దానికి చాలా వయసు వచ్చే వరకు పెళ్ళి అవ్వలేదులే, ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ పిల్లల ముందు మాట్లాడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే గిల్టీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు నడుస్తూ ఉంటే నేను వెనక నుంచి ఇలా ఉన్నానా, నా వెనక ఎవరైనా వస్తున్నారా, నన్నే గమనిస్తున్నారా అని అనుకుంటారు. ఇప్పుడు ఎటు చూసినా ఎవరిని చూసినా నన్నే చూస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ నవ్వినా, నడిచినా, ఒక పని చేసినా నన్ను గమనిస్తున్నారేమో అని ఒక కాంప్లెక్స్ వాళ్ళల్లో ఉంటుంది. ఆ వయసు అటువంటిది అన్నమాట. తర్వాత 13-14 వచ్చేటప్పటికి వాళ్ళలో ఆ ఫీలింగ్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏ అబ్బాయిని చూసినా వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ కలగడము, మాట్లాడాలని అనిపించడము, ఇది తొందరగా అమ్మాయిల్లో కలుగుతుంది. కొంచెం అటు ఇటుగా అబ్బాయిలకు కూడా కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఏవో మాటలు మాట్లాడాలని, కలుసుకోవాలని, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి కలిసి స్కూల్కి వచ్చేటప్పుడు, లేకపోతే స్కూల్ బస్సులోనో ఏదో ఒక విధంగా పలకరించుకోవాలని ప్రయత్నాలు చేయడం. పాత రోజుల్లో అయితే నడిచి వెళ్ళేవాళ్ళు, ఆ రోడ్డు మీద కావాల్సినంత టైము
ఇలా వెళ్ళేటప్పుడు పక్క ఫ్రెండ్స్ కూడా నవ్వుకోవడము, వాళ్ళిద్దరిని ప్రైవసీగా వదిలేయడము, ఇవన్నీ జరిగాయి. చూస్తూనే పెరిగాం ఇవన్నీ కూడా. ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఊళ్ళ వైపు చూస్తే నేను అప్పుడప్పుడు జర్నీ చేస్తుంటాను కదా, వెళ్తుంటే స్కూళ్ళ నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పాత రోజులు అలా కలిసి వెళ్ళేవాళ్ళు కాదు. అలా ఎవరన్నా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తే కలిసి వెళ్తుంటే వీళ్ళు వాళ్ళకి కాపలా కాస్తూ వాళ్ళకి ఒక ప్రైవసీ ఇస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు కాలంలో డైరెక్ట్గానే కలిసి వెళ్తున్నారు. కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఇలా వెళ్తూ, చూస్తేనేమో చిన్న చిన్నగా ఉన్నారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారని ఆలోచనలు కలుగుతాయి నాకు. స్కూల్ వదిలితే అందరు వెళ్తుంటారు కదా రోడ్డు మీద నుంచి గుంపులు గుంపులుగా, అందులో చాలా అమ్మాయిల అబ్బాయిలు కలిసి ఇలా వెళ్తూ ఉంటారు. అందరూ 7th 8th 9th అలా చదువుతున్న పిల్లలే, 10th అలా అనమాట. ఏంటి వీళ్ళకి ఇద్దరిలో కూడా అలాంటి ఫీలింగ్స్ వచ్చే వయసు అది. అలాంటప్పుడు వాళ్ళలో అది లవ్ అనుకుంటారు. దానికి తగ్గట్టు 10th క్లాస్ అని, ప్రేమిస్తే అని ఇలాంటి సినిమాలు ఏవో వచ్చి ఇంకొంచెం చెడగొట్టాయి. మరి చిన్న చిన్న పిల్లలకి లవ్లు చూపించడము, పెళ్ళిళ్ళు చేసి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడము, వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడము, పాప బాబు పుట్టడం, ఇవన్నీ చూపిస్తున్నారు కదా. అది తప్పు కదండి. అవి అసలు అలాంటివి సమాజానికి పరిచయమే చేయొద్దు. ఎక్కడన్నా బై మిస్టేక్ జరిగితే అది అక్కడే సమసిపోతుంది, బయటకి వచ్చేంత అవకాశం ఉండదు. వచ్చినా సరే పట్టించుకోరు. అంటే పట్టించుకోకుండా కూడా ఉండాలి. అలాంటివి పట్టించుకుని మనం హైలైట్ చేసి మాట్లాడుకున్నామంటే సమాజంలో స్ప్రెడ్ అయిపోతాయి అలాంటివి. ఒక చెడుని తొందరగా స్ప్రెడ్ చేయొద్దు, దాన్ని అక్కడికక్కడే మసి చేసేయాలి అంతే. అది అందులో ఉన్న అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా అలా కాకుండా ప్రతిదీ హైలైట్ చేసి ప్రతిదీ సమాజంలో పెట్టడం వల్ల ఏ వయసు వాళ్ళు ఏది కావాలంటే ఆ తప్పు చేసేస్తున్నారు. సహాయపడుతున్నాయి ఇవన్నీ కూడా. ఇది ఇలా జరుగుతుంది, ఇలా ఈ మధ్యకాలంలో ఎన్ని జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆ వయసు పిల్లలు వీళ్ళ ఇంట్లో ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత ఆ వయసుకు వచ్చే పిల్లలు ఉంటారు. వాళ్ళు జాగ్రత్త పడాలా వద్దా? పడరు. అస్సలు దాని మీద ధ్యాసే ఉండదు, కాన్సన్ట్రేషన్ చెయ్యరు అసలు. లాస్ట్ ఎవరికి తెలుస్తుందంటే పేరెంట్స్ కి తెలుస్తుంది. ఎప్పటికో తెలిసిన తర్వాత పేరెంట్స్ కి తెలుస్తుంది అంటారు. కంప్లైంట్స్ వచ్చినప్పుడు స్కూల్ నుంచో బయట నుంచో, లేకపోతే ఆ పిల్లకి ఏదైనా అయిపోతేనో అప్పుడు తెలుస్తుంది. అదే వీళ్ళు ఇప్పుడు విన్నామండి, మన ఇంట్లో 8 ఏళ్ల పిల్ల ఉంది, నెక్స్ట్ 2 ఏళ్లలో పెద్దదవుతుంది, 2-3 ఏళ్లలో మనం కూడా జాగ్రత్త పడాలి అనే ఒక భయం కానీ అవేర్నెస్ కానీ పెద్దల్లో ఉండట్లేదు. కొంతమందిలో ఉంటుందేమో మరి. అందరికీ ఇలాంటివి జరగవు కదా. ఎక్కడో కొన్ని కేసులు ఇలా జరిగి ఆడపిల్లలు పాడైనారు. మరి పాడయ్యారు అంటే వాళ్ళ పేరెంట్స్ తగిన జాగ్రత్త తీసుకోలేదని మనం అనుకోవాలి. ఇలాంటి జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచి మన పిల్లల్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, వాళ్ళకి ఎలా మనం వాళ్ళతో మూవ్ అవ్వాలి, వాళ్ళకి ఏమేమి నేర్పించాలి, ఎలా ఉండాలని నేర్పించాలి, ఇవన్నీ తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఆడపిల్లతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మంచి విషయాలన్నీ నేర్పిస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండాలి. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని చెప్పి ఎక్కువగా వాళ్ళతో గడపడానికి మనం ప్రయత్నించాలి. వాళ్ళకి మంచి విషయాలు చెప్పడానికి. పిల్లల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదలకూడదు. ఎప్పుడు తల్లిదండ్రులు ఎంగేజ్ చేస్తూ ఉండాలి. చేస్తుంటే వాళ్ళ ఆలోచనలు కానీ మనసు కానీ ఇంకో వైపుకి వెళ్ళే వ్యవధి ఉండదు వాళ్ళకి. ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడడం, కాసేపు ఆడుకోవడం, కాసేపు చదువుకోవడం, తినడం, పడుకోవడం, అంటే గ్యాప్ లేకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని గ్యాప్ లేకుండా మనం మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళకి మాటలు వస్తాయి. అలాగే ఏ వయసుకి ఆ ట్రీట్మెంట్. ఇప్పుడు కూడా పిల్లలతో ఎప్పుడు మనం కంటిన్యూగా కలిసి ఉండటానికే ప్రయత్నించాలి. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ప్రతిరోజు ఈవినింగ్ అయ్యే వరకు అందరూ కూర్చొని మాట్లాడుకోనే ఒక కల్చర్ని మనం అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పిల్లలు ఏం జరిగినా సరే వెంటనే ఇంట్లో చెప్పే అలవాటు అనేది ఒకటి వస్తుంది. తర్వాత ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరం కలిసి మాట్లాడుకోవడం, అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. అవును. ఇంతకుముందు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేవారు మదర్. కమ్యూనికేషన్ కోసం అని ఇచ్చిన మొబైల్ ఫోన్స్ కూడా ఇప్పుడు రాంగ్గా యూజ్ చేసుకోవడం, ఈ సోషల్ మీడియా ప్రభావం, కంపారిజన్స్ చేసుకోవడం, వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మరి ఎలా చేయాలి? మరి పేరెంట్స్ ముందుగా ఎలా వాళ్ళ బిహేవియర్ని, వీళ్ళకి టైం ఉండట్లేదు, వాళ్ళకి షేర్ చేసుకోవడానికి పేరెంట్స్కి టైం ఉండట్లేదు, పిల్లలు ఏదైనా ఇష్యూ పేరెంట్స్ దాకా తీసుకొచ్చినప్పుడు అది సాల్వ్ చేసేంత టైం కూడా వీళ్ళకి ఉండట్లేదు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి వాళ్ళు? ఏమనుకుంటారో అనే స్టేజ్ నుంచి లెక్కలేనితనంగా వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడేమండి అందరి చేతుల్లో ఉంటున్నాయి కదా, ఇది పెద్ద విషయం ఏముంది, నన్నేమనుకుంటారు, అసలు ఆ ఫీలింగ్లో లేరు ఇప్పుడు పిల్లలు. కామన్
పుస్తకాలు పెన్నులు బ్యాగులు తీసుకుని ఎలా వెళ్తారో అది కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఖచ్చితంగా స్కూల్స్ లో కూడా అలౌ చేస్తున్నారు. మరి ఒకప్పుడు చదువుకునేటప్పుడు క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ చేసేవారు కాదు. పెద్ద పెద్ద లెక్కలు వేయాలంటే క్యాలిక్యులేటరు క్లాస్లో అలౌ చేసిన ఎగ్జామినేషన్లో అలౌ చేసేవారు కాదు. అలాగా రూల్స్ ఉండేవి. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కోవిడ్ టైంలో ఏదో అలౌ చేశారు. ఇప్పుడు మళ్ళీ నాట్ అలౌడ్ అని పెట్టాలి కదా. స్కూల్స్కి కూడా ఫోన్లు తీసుకెళ్లే ఇది ఉన్నట్టుంది కొన్ని చోట్ల. అది ఒకవేళ లేదు తీసుకురాకూడదు అని అనుకుంటే ఇంటికి రాగానే ఫస్ట్ బ్యాగ్ గిరాటు కొట్టి ఆ సెల్ ఫోనే పట్టుకుంటున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఫోన్ కనిపించకుండా చేయాలి. వాళ్ళకి ఏం అవసరం అని దాంతో గబగబద్దాన్ని ఓపెన్ చేయాలనుకుంటారు ఫోన్ని. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది కదండి. అదే కదా, కానివ్వండి ఏవైనా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉండింది. దేని గురించి అయినా తెలుసుకోవచ్చు, ఫుల్ డాటా తెలుసుకోనివి కూడా తెలుసుకుంటున్నారు. దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దానివల్ల కూడా ముఖ్యంగా అదే దాని ద్వారానే వీళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు టీనేజ్ అని ఏముంది, ఒక 3 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కూడా, ఇంకా చెప్పాలంటే 1 year దగ్గర నుంచే పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. దూరంగా మసలుకోవాలి. పిల్లలు లేనప్పుడు కింద పడండి మీద పడండి ఏమైనా చేసుకోండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒక ఫ్రెండ్స్ లాగా దూరంగానే ఉండాలి. ఇప్పుడు అమ్మా నాన్నల్ని దైవాలతో పోలుస్తారు కదా, పోల్చినప్పుడు అమ్మా నాన్నలు దేవుళ్ళు లాగానే కనిపించాలి. ఇప్పుడు ఒక ఫోటో చూసినా, ఒక క్యాలెండర్ చూసినా, శివపార్వతిలో లక్ష్మీ రాధాకృష్ణలో విష్ణుమూర్తి లక్ష్మీ ఇలా ఉంటారు కదా జంటలో. ఉన్నప్పుడు వాళ్ళు పవిత్రంగా ఎలా కనిపిస్తారు ఆ ఫోటోలో, అలా ఊహించుకుంటారు పిల్లలు తల్లిదండ్రుల్ని. ఎందుకంటే తల్లి తండ్రి దైవంతో సమానం, దేవుళ్ళు అని చెప్తాం మనం. చెప్తున్నప్పుడు వాళ్ళ మనసులో అవే ముద్రలు వేసుకుంటాయి. అమ్మా నాన్న అంటే అలా ఉంటారా, లేకపోతే అలా ఉండాలి ఆమెలో ఇట్లా అనుకుంటారు పిల్లలు కదా. ఆ భావాలని మనమే చెరిపేస్తున్నాం. వాళ్ళు పుట్టకతోనే వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, మనమే చెడగొడతాం. ఎలా మనమే చేపట్టుకుని చెడపాం, మనం చేస్తాం కదా. అవి వాళ్ళు చూసి వాళ్ళు చేస్తారు. అదే మనం పెద్దయ్యాక చేసాం, వాళ్ళు అప్పుడే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెడిపోయారు అంటున్నాం. మనకేమో అవసరము టైంపాసు, వాళ్ళకేమో చెడిపోవటానికి మార్గాలు సాధనాలు. ఇది తెలుసుకోవాలి. 25 ఏళ్ళన్నా ఉంటాయి కదా పేరెంట్స్కి అనుకుందాం. వీళ్ళు ఆలోచించగలగాలి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ తప్పు. సమాజంలో ఇప్పుడు ఎక్కడైనా సరే గోల పెట్టి చెప్తున్నారు అందరూ అని చెప్పి చెవిలో పెట్టుకోవాలి. ఆ మాటని పెట్టుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగా వాళ్ళు అలాగే చెప్తారులే, ఇప్పుడు ఇది ఏడుస్తున్నాడు, వీడికి ఆ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడు, ఫోన్ ఇవ్వకపోతే స్నానం చేయించుకోడు, ఫోన్ ఇవ్వకపోతే నిద్రపోడు, ఇలా ఏదో ఒకటి చెప్తారు. చెప్పి అంతకుముందు అయితే టీవీలు ఓపెన్ చేసేవారు. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్సే ఎదురుగా పెట్టేసుకుంటారు. టీవీలో అయినా లిమిటెడ్ కంటెంట్ కదా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎంత వాస్ట్ గా ఉంది. అప్పుడే అలా అనుకునేవారు. మరి అప్పట్లో టీవీ డివైడ్ చేస్తుంది అనుకున్న వాళ్ళు దానికి డబుల్ ట్రిపుల్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఫోన్ వల్ల వస్తున్నాయి బాగా. అసలు ఇంకా అది అన్లిమిటెడ్ అన్నమాట. ఆ రేషియో మనం చెప్పలేం. అది ఇంకా దానికి ఒక ఎండ్లెస్ చెడిపోవటానికి ఏం చెప్పాలి దాన్ని, అది చెడిపోవటానికి ఇంకా ఎండ్ లేదు. చెడిపోతూనే ఉండాలి. అంతే, ఇంకా పుచ్చిపోయి పురుగులు బట్టి నశించిపోయి భూమిలో కలిసిపోవాలి. అది అటువంటి చెడు అనమాట. ఏదైనా మేడం పిల్లల్ని పెంచడం అనేది పేరెంట్స్ కి కత్తి మీద సామా మామూలుగా పోషించడానికి ఉద్యోగం చేయక తప్పదు. ఇద్దరూ సంపాదించుకోవాలి ఈ రోజుల్లో ఉన్న ఖర్చును బట్టి. వీళ్ళ కోసం ఇంత చేస్తున్నా గానీ వీళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ట్రాక్లో పెట్టలేకపోతున్నాము. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు అనేది పేరెంట్స్లో ఉంటుంది. ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత టైం ఇచ్చినా, ఏం చేసినా ఒక చిన్న తప్పు జరిగినప్పుడు ఆ రిగ్రెట్ అనేది పేరెంట్స్కి ఉంటుంది. అరే మనం ఇలా చేయకూడదు, అంటే ఇలా చేయకూడదు, ముందే పేరెంట్స్ చెప్తే బాగుండని అప్పుడు రియలైజ్ అవుతున్నారు. కానీ ఎలా పెంచితే ఇంకా పేరెంట్స్ అంటే ఎలా పెంచితే పిల్లల్ని ఇంకా పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం అనేది అందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్కే అయిపోతుంది. కానీ దానికి సమాధానం రావట్లేదు. ఎక్కడ సమాధానం రావట్లేదు, కానీ సమాధానం అయితే ఉంది. ఏంటంటారు ఆ సమాధానం? ఇప్పుడు తిడితే తిట్టామంటారు మరి జనాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బుద్ధి జ్ఞానం ఉంటుంది కదా, ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించాలా లేదా? ఉపయోగించాలి. ఇంకొకటి సెకండ్, పెళ్లికి ముందు కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తున్నారు ఈ రోజులను బట్టి. ఒకప్పుడేం అవసరం లేదు. కౌన్సిలింగ్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలని మాత్రమే కాదు, అత్తమామలతో ఎలా ఉండాలని కాదు, సమాజంలో ఎలా ఉండాలని కాదు, అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా పెంచితే మీ జీవితాలు పిల్లల జీవితాలు బాగుంటాయి అనేది కూడా కౌన్సిలింగ్లో బాగా ఉండాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు టీనేజ్లో వచ్చే సమస్యలు 7 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి మొదలవుతున్నాయి. ఒక రకంగా మొదలవుతున్నాయి కాబట్టి
పిల్లలు పుట్టి భూమి మీద పడిన దగ్గర నుంచి ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళని, ఎట్లా వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా పెంచాలి, పెంపకంలో విధానం, పేరెంటింగ్, అది కూడా ఒకవేళ వీలైతే పెళ్ళి అయిన తర్వాతైనా ఒక కోర్స్ చేసుకోవడం మంచిది, ఇద్దరు కలిసి. ఓకే, అసలు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని మన ఇద్దరమే సరిగ్గా ఉండటానికి ఓకే అనుకోలేదు, ఇంకా పిల్లల పేరెంటింగ్ నేర్చుకుంటామా మేము? అమ్మో, అసలు ముందు వీడు లేకపోతే ఇది వాళ్ళిద్దరు అనుకుంటారన్నమాట. ముందు వీడు సరిగ్గా ఉన్నప్పుడు కదా నేను పిల్లల గురించి ఆలోచించేది, అసలు ఇది ముందు నాతో సరిగ్గా ఉంటుందో లేదో అప్పుడు కదా నేను పిల్లల్ని అనేది అని కొత్తలోనే అలా అనుకుంటూ వైవాహిక జీవితం మొదలు పెడితే వీడు అదిగానే ఉంటాయి అభిప్రాయాలు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు ముందు బుద్ధి జ్ఞానంతో సరే పెళ్ళికి ముందు ఒక కౌన్సిలింగ్ తీసుకోండి, పెళ్ళి అయిన తర్వాత పేరెంటింగ్ కోసం ఒక కౌన్సిలింగ్ తీసుకోమని నేను చెప్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ స్టేజ్లో ఎలా పెంచాలి, పిల్లలు ఏ స్టేజ్లో మేము ఎలా ఉండాలి, అంటే 3 ఏళ్ల వయసులో మేము ఎలా ఉండాలి, 5 ఏళ్ల వయసులో ఎలా ఉండాలి, 10 ఏళ్ల వయసులో మేము ఎలా ఉండాలి అనేది ముందు అది తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవాలి ముందు. మనస్తత్వం కాదు, ప్రవర్తన అంటారా, కదలికలు. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇప్పుడు కావాలంటే పెళ్ళైన తర్వాత ఒక 2 ఏళ్ళు గ్యాప్ తీసుకోండి పిల్లల్ని కనటానికి. 2 సంవత్సరాల టైం ఉంది కదా మీకు. ఈ లోపల పిల్లలకి సంబంధించిన బోల్డెన్ బుక్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ తీసుకోండి, ఏదైనా కోర్సు చేయండి ఈ పేరెంటింగ్ గురించి. ఎట్లా అంటే పిల్లలు ఈ వయసులో ఉన్నారు, మనం ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళ ముందు అది ఉంటుంది, అది నేర్చుకోవాలి ఫస్ట్. వాళ్ళకి 5 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, 10 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, మనం వాళ్ళతో ఎలా ఉండాలి, మన ఇద్దరితో ఎలా ఉండాలి, మన ఇద్దరం కలిసి వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా పెంచుతూ ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ పేరెంటింగ్. ఓకే, ఇవన్నీ సక్రమంగా తెలుసుకుని సక్రమంగా పాటించినప్పుడు పిల్లలు రైట్ వేలో పెరుగుతారు. ఎవరో 100లో 1% ఉంటారేమో ఇంత కేర్. ఇప్పుడు ఈ రోజులను బట్టి అందరూ నేర్చుకోవాల్సిందే, లేకపోతే పుట్టిన పిల్లలు అసలు చాలా దారుణంగా ఇదైపోతున్నారు కదా. ఎంతమంది పిల్లలు సక్రమంగా ఎదుగుతున్నారు, సక్రమంగా చదువుకుని మంచిగా సెటిల్ అవుతున్నారు చూడండి మీరు. పిల్లలు చూస్తున్నాం, ఆడుకుంటారు, బాగానే ఉంది బయట, కానీ వాళ్ళకి ఇంటికి వెళ్తే పలకరించే వాళ్ళు ఉండరు. కాళ్ళు కడుక్కోండి, స్నానం చేయండి, బట్టలు మార్చుకోండి, వేడివేడిగా భోజనం చేయండి, హోంవర్క్ చేయండి, చదువుకోండి, ఇలా ఎంతమంది అంటున్నారు? చాలా తక్కువ మంది ఇలాంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అంటున్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళి చదువుకోండి పండి, నేను ఆంటీతో మాట్లాడొస్తా కాసేపు, అవును, కాసేపు టీవీ చూసుకోండి, అన్నం ఉడుకుతుంది పొయ్యి మీద. దీనివల్ల వాళ్ళకి బాగా వేస్ట్ టైం దొరుకుతుంది, వాళ్ళకి వేస్ట్ టైం. టైంని వేస్ట్ చేస్తారు, టైం కూడా వేస్ట్ అయిపోతుంది అక్కడ. ఆ వేస్ట్ టైంని అనవసరమైనవన్నీ నేర్చుకుంటున్నారు ఆ గ్యాప్లో. వాళ్ళిద్దరు కొట్టుకోవచ్చు కూడా, పిల్లలు కొట్టుకోవచ్చు, లేకపోతే అల్లరి చేయొచ్చు, లేకపోతే పిచ్చి పిచ్చి గీతలు గీసుకుని పుస్తకాల్లో అల్లరి చేయొచ్చు, హోంవర్క్ చేయకుండా, లేకపోతే అమ్మ చెప్పినట్టు కాసేపు టీవీ చూసుకోవచ్చు కదా, లేదు ఇలాంటి పనులు చేస్తారు. లేదా టీవీ చూస్తే టీవీ కూడా చూస్తారు. ఇలా ఏదైనా మనమే కదా వక్ర మార్గంలో వాళ్ళని నడిపిస్తున్నాం. ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి, పిల్లలు ఇంటికి రాగానే మనం రెడీగా ఉండాలి, ఇలా రెడీగా ఉండాలి, ఉండి వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అని మనం గైడ్ చేయాలి వాళ్ళని. అలా కాకుండా తలనొప్పి ఉందని పడుకోవడం, తలనొప్పి ఉంటే రోజు పడుకుంటారు, రోజు పడుకోరు కదా. అలా లేజీగా తల్లిదండ్రులు గడపడము, లేకపోతే తండ్రి బాధ్యతారహితంగా లేట్గా ఇంటికి రావటము, ఈవిడ లోపల ఈవిడ టైంపాస్లు ఈవిడ చేయడము, పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫీలింగ్స్కి లోనవుతారు పిల్లలు. ఇలా ఉన్నప్పుడు ఏదన్నా చెప్పాలంటే తల్లి అందుబాటులో లేదు, తండ్రి అందుబాటులో లేడు. తనతో పాటు పుట్టిన అక్కో చెల్లో అన్నో తమ్ముడో తనతో ఇద్దరు కలిసి తనుకుంటుంటే ఇంకా ఎవరి సమస్య ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బయట ఫ్రెండ్స్ తోటి డిపెండ్ అవుతారు. డిపెండ్ అయ్యి వీళ్ళకి వచ్చిన ఏ భావాన్నైనా ఏ మాటనైనా వాళ్ళతో షేర్ చేసుకోవడము, తర్వాత వాళ్ళు తప్పుడు దారిలో వెళ్ళడము, తర్వాత జరగాల్సిన ఏమైనా ఉంటే అవి కూడా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కుక్కల్లాగా కాపలా కాసుకోవాలి పిల్లల్ని పెంచడం అంటే ఒక పెద్ద యజ్ఞం. యజ్ఞం పూర్తయ్యే వరకు పీటల మీద నుంచి కదలకూడదు, దానికి యజ్ఞ ఫలితం రాదు, కదలనివ్వరు. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా యజ్ఞం చేసినట్టే పెంచాలి. వాళ్ళు ఒక స్థాయికి వచ్చే వరకు, అర్థమైందా, జీవితాలు సెటిల్ అయ్యే వరకు మనం వాళ్ళతో కాపలా కాస్తూ ఉండాలి, వాళ్ళకి మంచి మంచి విషయాలు గైడ్ చేస్తూ ఉండాలి. మన జీవితాన్ని సాక్రిఫైస్ చేయగలిగితేనే పిల్లల్ని కనాలి. అలాంటప్పుడు ఏ టీనేజ్ పిల్లలు కూడా తప్పుదోవలో వెళ్ళరు, తప్పు చేయరు, జీవితాలు నష్టపోరు. ఓకే,
ఈ వీడియో చూడండి, కొంచెం మీకు ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అసలు పిల్లలు ఎలా డీల్ చేయాలో కూడా మీరు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ మ్యామ్.